వెల్కమ్ టు తెలుగు వన్. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు శీర్షికలో నిన్న రాసిన అహంకారం హాహాకారంపై విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. వ్యక్తిగతంగా సాయిరెడ్డిని నీచుడు నికృష్టుడు అని సంబోధించారు. గత కొద్ది రోజుల క్రితం విజయసాయిరెడ్డి తనను స్వయంగా కలిశారని ఆర్కే పెద్ద బాంబు పేల్చారు. అంతేకాదు వైసీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్పిస్తారని అమిత్ షాకు సాయిరెడ్డి మాటిచ్చారంట. పనిలో పనిగా సిపిఎం జగన్తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది, ఆ రెండు పార్టీల మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుంది అని అర్థం వచ్చేటట్టు ఆర్కే వ్యాఖ్యానించారు. ఢిల్లీ వేదికగా లైవ్ డిబేట్లో చర్చిద్దాం రా సాయిరెడ్డి అని చెప్పేసి ఆర్కే సవాల్ విసిరారు. ప్రస్తుతానికి విజయసాయిరెడ్డి దీనిపై స్పందించలేదు. సిపిఎం మాత్రం ఆర్కేపై ఇది చాలా హాట్ గురు అన్నట్టు చాలా ఘాటుగా స్పందించింది. మేము ఇక్కడ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వకాల్తా పుచ్చుకోవటం లేదు. ఈ రగడలో వాస్తవాలను మీ దృష్టికి తీసుకురావటమే మా ఉద్దేశం. ఎవరు తప్పు ఎవరు నిప్పు అనే దానిపై అంతిమ నిర్ణేతలు మీరే. ఆర్కే ఏమన్నారో చూద్దాం. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పరోక్షంగా అంటగాగిన సిపిఎం నాయకులు ఇప్పుడు జెండాలు బయటకు తీసి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జగన్ రెడ్డి పార్టీతో పరోక్షంగా స్నేహం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సమాజంలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉందని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని ఆర్కే ప్రశ్నించారు. సోషల్ మీడియా సైకోలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ అంశంపై జగన్ రెడ్డి మాత్రమే గుండెలు బాదుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రహస్యంగా అండదండలు అందించిన సిపిఎం కూడా ఈ విషయంలో జగన్తో గొంతు కలపలేని పరిస్థితి. సోషల్ మీడియా సైకోలు చేసిన అరాచకాలను తెలుసుకున్న కొద్దీ ప్రజల్లో యావగింపు పెరుగుతుంది. ప్రాథమిక హక్కులు అంటే ఇళ్లల్లోని ఆడవాళ్లకు రంకులు అంటకట్టడం కాదు కదా. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కమ్యూనిస్టులు విలక్షణ పాత్ర పోషించేవారు. రాష్ట్ర విభజన తర్వాత వారి ప్రాధాన్యం తగ్గిపోయింది. కమ్యూనిస్టులకు కేసీఆర్ కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. ప్రజా సమస్యల గురించి వివరించడానికి సమయం కోరినా నిరాకరించారు. అదే కేసీఆర్కు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కమ్యూనిస్టుల అవసరం ఏర్పడింది. అంతే, వారిని ఆహ్వానించి భోజనాలు పెట్టారు. ఆ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల సహకారంతో బయటపడ్డారు. ఆ తర్వాత సాధారణ ఎన్నికల వరకు వారి ముఖం చూడలేదు. మునుగోడులో అవగాహన కుదుర్చుకున్నట్లుగానే సాధారణ ఎన్నికల్లోనూ కేసీఆర్ తమతో పొత్తు కుదుర్చుకుంటారని కమ్యూనిస్టులు భావించారు. అయితే తనకు కమ్యూనిస్టుల అవసరం లేదని భావించిన కేసీఆర్ వారిని కనీసం కలుసుకోవటానికి కూడా ఇష్టపడలేదు. దీంతో సిపిఐ నాయకులు కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టారు. సీట్ల పంపకంలో పేచీ ఏర్పడటంతో సిపిఎం విడిగా పోటీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో సిపిఎంతో వైసీపీ అవగాహనతో పనిచేస్తుందని ఆర్కే ఆరోపించారు. అదేంటి, పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయటం లేదు అని ప్రకటించారు కదా, మరి ఆర్కే ఏంటి సిపిఎం వైసీపీతో మిలాఖతులు అంటున్నారు అనుకుంటున్నారా? కొద్ది రోజుల క్రితం వైసీపీ అధికారికంగా పేర్నినాని సమక్షంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణా గుంటూరు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నిక ఉంది. ఈ ఎన్నిక ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు. ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేసింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. టీడీపీ నేతలు ఎన్ని అఘాయిత్యాలు చేసినా పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్నినాని ప్రకటించారు. వైసీపీ ఏం చేసినా దానికి ఒక లెక్క పక్కాగా ఉంటుంది. చెప్పింది చచ్చినా చేయదు, చేసేది చచ్చినా చెప్పదు. సిపిఎం ఆధ్వర్యంలో ఏపీయూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్కు మద్దతు ఇవ్వటమే అసలు ఉద్దేశం. కానీ వైసీపీ లక్ష్యం అంతటితో ఆగలేదు. ఈ యూటీఎఫ్ పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్కు మద్దతు ఇస్తుంది. పీడీఎఫ్ తరపున లక్ష్మణరావును పోటీ చేపిస్తున్నారు. ఎవరి లక్ష్మణరావు? వైసీపీ నేత మాజీ రౌడీ షీటర్ లేళ్ల అప్పిరెడ్డి జాన్ జిగిడి దోస్త్. గతంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎల్లా వెంకటేశ్వరరావుపై నాటి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బూతు పురాణంతో రెచ్చిపోయారు. పక్కనే ఉన్న ఈ లక్ష్మణరావు కుక్కిన పేరు మాదిరి కూర్చున్నారు. కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ పీడీఎఫ్ లక్ష్మణరావుపై ఆలపాటి రాజాను పోటీలో ఉంచింది.
వైసీపీ అసలు లక్ష్యం దొడ్డిదారిలో ఆలపాటి రాజాను ఓడించడం. తెలుగుదేశం సోషల్ మీడియాలో పారిపోయిన వైసీపీ అని ప్రచారం చేశారు. పారిపోలేదు, ఈటీఎఫ్ టు పీడిఎఫ్, ములాఖాతుల్లో మిలాఖాతులు అనేది ఆర్కే చెప్పిన అర్థం. దీనిపై సిపిఎం స్పందించిందా? ఆర్కే వ్యాఖ్యానంపై ప్రజాశక్తి పేపర్ బట్టలు ఎందుకు చించుకుందో పరిశీలిద్దాం. నిన్నటి వరకు కమ్యూనిస్టు పార్టీలు నడిపే పత్రికలను ప్రజాపక్షంపై పోరాడే పత్రికలు అని ప్రజలు భావించేవారు. వారి పార్టీ ఎజెండాల కోసం కాకుండా ప్రజల తరపున హక్కుల కోసం బూర్జువా పార్టీలు నడిపే పత్రికలు భిన్నంగా కమ్యూనిస్టు పార్టీలు నడిపే పత్రికలకు చాలా విలువ, గౌరవం ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఉన్న ఆ భావనను నేటితో ప్రజాశక్తి పత్రిక తుడిపేసింది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విమర్శించింది సిపిఎం పార్టీ వైఖరిని, ఘాటుగా స్పందించింది మాత్రం ప్రజాశక్తి పత్రిక. వైసీపీ పార్టీ నడిపే పత్రిక అక్రమాస్తులకు పుట్టిన ప్రపంచ స్థాయి అశ్లీల రోతపత్రికలో రోతపత్రికతో ప్రజాశక్తి పోటీ పడినట్టుంది. ఆర్కేపై ప్రజాశక్తి ఏం వచ్చేసిందో చూద్దాం. ప్రత్యామ్నాయ రాజకీయాలు నచ్చకే సిపిఎంపై దాడి అనే హెడ్డింగ్తో ఈ కథనం ప్రచురించింది. సిపిఎం స్వతంత్ర రాజకీయ విధానాలు నచ్చని వారు వివిధ కోణాల నుంచి పార్టీపై ఏదో ఒక నింద మోపుతూ దాడి చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆంధ్రజ్యోతిలో ఆర్కే కొత్త పలుకులో అహంకారం హాకాకారం అన్న శీర్షికతో రాసిన సంపాదకీయ వ్యాసం కూడా అలాంటిదే. సిపిఎం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్తో అంటగాగిందని, రహస్యంగా సహకరిస్తుందని నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఇందులో కొత్తదనమేమీ లేదు. ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి ప్రజలు ఎలాంటి సమాధానం చెప్పారో ఆర్కే గారికి తెలుసు. బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం గురించి కానీ, నష్టం గురించి కానీ, ఈ రాష్ట్రంలో దాని స్థానం గురించి కానీ కనీసం ఒక్క మాట కూడా ఆర్కే ప్రస్తావించలేదు. ఆయనకు బీజేపీపై విమర్శలు చేసే ధైర్యం ఉందా లేదా అన్నది ప్రశ్నార్థకమే అని వచ్చేశారు. ఆర్కే విమర్శించింది సిపిఎం వారిని, ప్రజాశక్తి పత్రికను కాదు కదా. అంటే ప్రజాశక్తి తన ఒక్కరి బుద్ధిని బహిరంగంగా తెలియజేసింది. 5 ఏళ్ల జగన్ విధ్వంస పాలనపై ప్రజాశక్తి పత్రిక పాత్ర ఏంటి? జగన్ రెడ్డిని ఏ విధంగా అంటకాగింది ప్రజలందరికీ తెలుసు. ఆంధ్రజ్యోతికి లేని ప్రభుత్వ ప్రకటనలు ప్రజాశక్తి పత్రికకు ఎలా వచ్చాయి? ఎంతటి సర్క్యులేషన్ ఉందని ఇచ్చారో ప్రజాశక్తి నడిపే వారికి తెలియాలి. సిపిఎంను అప్రదిష్ట పాలు చేయడానికే ఇలాంటి నిందలు నిరంతరం వేస్తుంటారు. పైగా కులగజ్జిని కూడా అంటించారు అని రాశారు. సిపిఎం పార్టీలో కొందరు పేరు చివర తోక తీయించుకున్నంత మాత్రాన అందరూ పుచ్చలపల్లి సుందరయ్యరు అయిపోరు. విశాఖ ఉక్కు పరిరక్షణ, ఉద్యోగులు కార్మికుల వేతనాల పెంపుదల, రైతులకు రైతు కూలీలకు ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాల అమలు, ఇదే కదా సిపిఎం కోరుతుంది. వీటిని అడుగుతున్నందుకే సిపిఎంపై దాడి. మహిళలకు రక్షణ కల్పించాలని సిపిఎం డిమాండ్ చేస్తే ఏంటి తప్పు? అదే పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు. ఇదేం విధానం? సిపిఎం విధానాలపై విమర్శలు, అది చేస్తున్న ఉద్యమాలపై ఈ రచయితలకు కలిగిన కలవరపాటును అర్థం చేసుకోగలం. సిపిఎం రాజకీయ విధానాలను బట్టి నడుస్తుంది తప్ప వ్యక్తులను బట్టి నడవదు. ఇది ఆర్కేకి నచ్చటం లేదు అని ప్రజాశక్తి పత్రిక విమర్శించింది. గత జగన్ జమానాలో బివి రాఘవులు ఎక్కడున్నారు? నాటి వికృత పాలిగాడి పాలనపై రాఘవులు వీరోచిత పోరాటం మీకేమైనా తెలుసా? నాకైతే అస్సలు తెలియదు. ద వైర్, న్యూస్ క్లిక్ వంటి సంస్థలపై సంఘ పరివార్ దాడి చేసినప్పుడు టీడీపీ మాట్లాడిందా? బీజేపీ మతోన్మాది కాదు, మానవతావాది అంటూ సనాతన ధర్మం పేరుతో లౌకికవాదంపై పవన్ కళ్యాణ్ దాడి చేస్తుంటే నోరు విప్పారా? ఆర్కే దాన్ని ప్రశ్నించారా? ఇటీవల కన్నుమూసిన సీతారాం యేచూరిని చంపుతామని బెదిరించింది వాస్తవం కాదా? దాన్ని ఆర్కే ఖండించారా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నింటికో ఆర్కే భవిష్యత్తులో సమాధానం చెబుతారని ఆశిద్దాం అంటూ ముగించారు. ఒక రాజకీయ పార్టీ నడిపే పత్రిక ప్రజాశక్తి కాబట్టి మీరు చంద్రబాబును విమర్శించండి, పవన్ కళ్యాణ్ని విమర్శించండి, బీజేపీని విమర్శించండి. మీ ప్రశ్నలకు ఆంధ్రజ్యోతి ఆర్కే ఎందుకు సమాధానం చెప్పాలి? రాధాకృష్ణ పొలిటికల్ పార్టీ నడపటం లేదు, పత్రిక నడుపుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో సికింద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో అత్యంత ఖరీదైన స్థలం ప్రజాశక్తికి ఎలా వచ్చింది? తెలంగాణకు చెందిన తమ్మినేని వీరభద్రం అనే అనైతిక కార్యకలాపాలకు, అనేక దారుణాలకు పాల్పడుతున్నారని నాటి సిపిఎం పార్టీకి చెందిన కార్యకర్తలు పాంప్లెట్లు ప్రశ్నిస్తే నిజంతో సంబంధం లేకుండా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నిజం కాదా? తమ్మినేని అకృత్యాలపై ప్రజాశక్తి పత్రిక ఏనాడైనా ప్రశ్నించిందా అనేది అసలు ప్రశ్న. ఇప్పుడు విజయసాయిరెడ్డి గోల చూద్దాం. గుడిని మింగేది సుబ్బారెడ్డి, లింగాన్ని మింగేది సాయిరెడ్డి, భూమిని మింగిన రాక్షసులు అని
ఏబిఎన్లో వచ్చిన కథనంపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ, నువ్వు ఒక చిత్తశుద్ధి కలిగిన వృత్తిపరమైన పాత్రికేయుడివేనా అని ఆర్కేను ప్రశ్నిస్తున్నాను. నన్ను 2012లో సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు మా ఇల్లు ఆఫీస్పై రైడ్ చేసి ఫైల్స్ అన్ని పత్రాలు స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయి విచారణ జరిపారు. 12 నెలలు కాంగ్రెస్ టీడీపీ కుట్రలో భాగంగా జైల్లో గడిపాను. ఆదాయానికి మించి ఆస్తులు, అభియోగాలు లేవు. నాపై పెట్టిన సెక్షన్లు కుట్ర, ప్రేరణ, ఖాతా లెక్కల ఫడ్జింగ్ మాత్రమే. నీలాగా మోసగాడినో, దోపిడీదారునో, బ్లాక్మెయిలర్నో, వీలర్నో, డీలర్నో కాదు. గుర్తుంచుకో, నీలాగా మద్యం సిండికేట్ బ్రోకర్ల దగ్గర, ఖనిజాల సిండికేట్ బ్రోకర్ల దగ్గర ప్రముఖ రాజకీయ నాయకుల పేరు చెప్పి వారికి ఇవ్వాలని నెల కోట్లు నేను తీసుకోలేదు. ఇప్పుడు 2024 విజయసాయిరెడ్డి అనే నేను నువ్వు చెప్పే భూదందాలు, భూముల అక్రమాలపై సిబిఐ, ఈడీ విచారణకు నేను సిద్ధం. నువ్వు సిద్ధమేనా వేమూరి రాధాకృష్ణ? ఇద్దరం కలిసి జాయింట్గా కేంద్ర విచారణ సంస్థలకు విచారణకు చేయమని పిటిషన్ పెట్టుకుందాం. సిద్ధమా? సాధారణ విలేకరుగా ఇంత సంపద పోగేసుకున్నావు. సీఏ చదివి ఆడిటర్గా ప్రాక్టీస్తో ఈ స్థాయికి నేను వచ్చాను. ఎవరెలా సంపాదించారో తెలుగు ప్రాంతాల బయట నాతో చర్చకు సిద్ధమా? నేను సిద్ధం రాధాకృష్ణ. 22 ఏళ్ల ఆంధ్రజ్యోతి దినపత్రిక సాధారణ విలేకరైన రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి స్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కేఎల్ఎన్ ప్రసాద్ గారి వారసుల నుంచి సొంతం చేసుకుని 2002 అక్టోబర్లో మొదలెట్టి కొద్ది సంవత్సరాల్లోనే దాదాపు 20 ఎడిషన్లు పెట్టే స్థాయికి ఎదిగింది. నూజివీడు సీడ్స్ యజమాని మండవ ప్రభాకర్ రావు, విజయ ఎలక్ట్రికల్స్ నాటి యజమాని దాసరి జయరమేష్ వంటి పారిశ్రామికవేత్తలకు వాటాలు ఉన్నట్టు చెప్పి మరెందరో రహస్య పెట్టుబడిదారులను మోసం చేసి నువ్వు ఈ పత్రికను వేలాది కోట్ల రూపాయల సంపదగా దాన్ని మార్చుకున్న తీరు తెలుగు నేలపైనే అపూర్వం, అనితర సాధ్యం. ఒక మామూలు విలేకరి అయిన రాధాకృష్ణ ఇంకా నీ మాటల్లో చెప్పాలంటే జర్నలిజం వృత్తి లేదా ఉద్యోగం చిన్న చితక వ్యాపారాలతో డబ్బు సంపాదించి ఇప్పుడు వందలాది కోట్ల విలువైన 2 మీడియా సంస్థల అధిపతి అయ్యావంటే నీ చీకటి సంపాదన అందుకు తోడ్పడిందనేది జగమెరిగిన సత్యం. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు, వ్యాపారులు లేదా కాంట్రాక్టర్లకు మధ్య ఒప్పందాలు కుదిర్చి డబ్బు లావాదేవీల ముగింపు దశకు చేర్చిన డీల్ మేకర్గానే నీకు ఎక్కువ పేరుంది. రాజకీయ రిపోర్టర్గా నువ్వు రాసిన వార్తల కన్నా నువ్వు కుదిర్చిన డీల్స్ నీకు ఎక్కువ డబ్బు తెచ్చిపెట్టలేదా? నువ్వు ఒక ఇంటర్వ్యూనో లేదా నీ స్వీయ కథనంతో చెప్పినట్టు నిజామాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రకు నువ్వు ఎన్ని టన్నుల బియ్యం దొంగ రవాణా చేసినా ఆంధ్రజ్యోతిని కొనడానికి ఆ డబ్బు సరిపోదే. బెజవాడ దగ్గర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి నువ్వు నాటి సీఎం సాయంతో సంపాదించిన బుల్లి విద్యుత్ తయారీ యూనిట్ తెచ్చిపెట్టిన ఆదాయం కూడా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వంటి మీడియా సంస్థలను నడపటానికి ఏ మూలకైనా సరిపోతుందా? నువ్వు జర్నలిస్టుగా, మీడియా ఎంటర్‌ప్రెన్యూర్‌గా కన్నా రాజకీయ లేదా బిజినెస్ బ్రోకర్గా ఇంకా అందంగా చెప్పాలంటే డీల్ మేకర్గా ఎక్కువ పేరు, సంపాదన కూడబెట్టుకున్నది నిజం కాదా? కోస్తా ఆంధ్ర జిల్లాల నుంచి తెలంగాణ జిల్లా, నిజామాబాద్ జిల్లాకు వలసపోయిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి వ్యాపార తెలివితేటలతో మిలియనీర్ కావచ్చు, కానీ సాధారణ రిపోర్టర్గా ఉంటూ భారీ వ్యాపారాలు ఏమి చేయకుండా 100 కోట్ల ఆస్తులు సంపాదించడం, లక్షల్లో జోదమాడటం మాత్రం వేమూరి రాధాకృష్ణ వంటి బురిడి జర్నలిస్టు ఎంటర్‌ప్రెన్యూర్ మాత్రమే సాధ్యమయ్యేది. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరు వ్యక్తిని అడిగినా చెబుతాడు. పుట్టుకతో తలలు కలిసి ఉన్న కవలలు, వీణా వాణిలకు సాయం అందించడానికి నువ్వు చేసిన నిర్వాకం అప్పట్లో జనం నిన్ను చీకొట్టేలా చేయలేదా? అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి సాయంతో ఈనాడు దినపత్రిక 1974 ఆగస్టులో మొదలుపెట్టి నెంబర్ 1 స్థానానికి ఎదిగిన తీరులో ఎన్నో లోపాలు, దోషాలు ఉన్నాయి. అలాంటిది టీడీపీ 2వ సీఎం అధికారంలో ఉండగా ఆయన సాయంతో నీ రహస్య తోడ్పాటు పొందిన వ్యాపారులను మోసం చేసి 2 దశాబ్దాల క్రితం నువ్వు రీలాంచ్ చేసిన ఆంధ్రజ్యోతి నువ్వు ఇప్పుడు అంతటి ఉన్న స్థితికి రావడానికి కారణమనేది అబద్ధమని చెప్పగలవా? 2006 నవంబర్లో వెలుగు చూసిన మార్గదర్శి ఫినాన్షియర్స్ కుంభకోణం సందర్భంగా ఆంధ్రజ్యోతిలో ఆ సమస్యకు వ్యతిరేకంగా వార్తలు వేయించిన నువ్వు ఈ విషయంలో ఇప్పుడు మౌనంగా ఎందుకు పాటిస్తున్నావో ఎవరికి తెలియదు. ఇప్పటికైనా నా వంటి ఎంపీలపై అబద్ధాలు, కట్టుకథలతో నీ మీడియా సంస్థల ద్వారా కథనాలు రాయించి ప్రసారం చేయటం మాని
ధైర్యంగా నాతో బహిరంగ చర్చకు రాగలవేమో చెప్పు. నీ 22 ఏళ్ల వ్యాపార ప్రయాణంలో ఎలా ఎదిగిపోయావో వివరంగా చెప్పు. అందుకు నువ్వు సిద్ధమని చెప్పటానికి ముందే నేను నీతో ఈ చర్చ విషయంలో సిద్ధంగా ఉంటానని చెబుతున్నాను. నెలకు 5,000 రూపాయల జీతగాడు 100,000 కోట్ల విలువైన వ్యాపార సంస్థలకు అధిపతి కావటం సాధ్యమే, కానీ నీ పద్ధతిలో అలా సంపన్న మీడియా యజమానిగా మారటం మాత్రం నీ ఒక్కడికే సాధ్యం. తెలుగు ప్రాంతాల వెలుపల నాతో చర్చకు ధైర్యం ఉంటే రావటానికి సిద్ధమని చెప్పు. అక్కడే తెలుస్తుంది నేను ఎలాంటి వృత్తి నిపుణునో, నువ్వు ఎలాంటి జర్నలిస్టు మరియు మీడియా ఎంటర్ప్రీనరో. వచ్చే ఆదివారం ఆంధ్రజ్యోతి పత్రికలో ఆర్కే అబద్ధాల కొత్త పలుకు కాలంలో చీప్ పబ్లిసిటీ కోసం నా గురించి అవాకులు చవాకులు పేలుతావని కూడా తెలుసు అని విజయసాయిరెడ్డి ఇంత బారు ఎక్స్లో పోస్ట్ చేశారు. సాయిరెడ్డి కోరిక మేరకు ఆర్కే తన కొత్త పలుకు సాయిరెడ్డిని దాదాపు రేప్ చేసి పడేశారు. శనివారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు విజయ షాయన నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆర్కే ఏమన్నారో ఇక్కడ చూద్దాం. జగన్ రెడ్డి నన్ను నమ్మటం లేదు, దూరం పెట్టాడు అని కనిపించిన వారందరి దగ్గర ఏడ్చే నువ్వు రాజకీయ వ్యభిచారివి, నువ్వు నమ్మదైన వ్యక్తివి కావు, మోసగాడివి అని కేంద్ర హోంమంత్రి నిన్ను ఉద్దేశించి అనటం నిజం కాదా? అయినా ఓపెన్ హార్ట్ ప్రోగ్రాంకు సిద్ధంగా ఉండు, అన్ని విషయాలు అక్కడే తేల్చుకుందామని ఘాటుగా ఆర్కే స్పందించారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు నీచత్వానికి పరాకాష్ట అనదగిన నికృష్టులు తారసపడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అటువంటి నికృష్టుణ్ణి విజయసాయిరెడ్డి రూపంలో చూడొచ్చు. కావ్య నాయిక చింతామణి మంచం కింద ఒకరిని, తలుపు చాటున మరొకరిని దాచిపెట్టేది. అలాగే విజయసాయిరెడ్డి కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీకి, నాయకుడు జగన్మోహన్ రెడ్డికి విధేయుడిని చెప్పుకుంటూనే చీకటి మాటున ఇతర పార్టీల నాయకులను కలుసుకుంటారు. ఏబిఎన్ ఛానల్లో ఏదో ఒక కార్యక్రమం ప్రసారమైందని అందులో తనను విమర్శించారంటూ ఈ నికృష్టుడు నన్ను తిడుతూ సుదీర్ఘ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో నాపై చేసిన ఆరోపణలకు స్పందించాల్సిన పని లేదు. ఎందుకంటే నేనేమిటో, నా ప్రస్థానం ఎలా మొదలైందో గతంలోనే ఓపెన్గా చెప్పాను. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ జర్నలిస్టు మీడియాకు అధిపతి అవటం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నాడు మన ఏటు విజయసాయిరెడ్డి. ఈ ప్రశ్నకు నేను గతంలోనే జవాబు ఇచ్చాను. మా నాన్న ముఖ్యమంత్రి కాదు. జగన్ రెడ్డి వలె దొంగ ఆడిటర్ విజయసాయిరెడ్డి వంటి వారి సహకారంతో తెల్లారేసరికి మా వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పలేదు. ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ ఆంధ్రజ్యోతిని విస్తరించాం. విజయసాయి వంటి నీచ నికృష్టుడికి ఉన్న తెలివితేటలు నాకు ఉన్నట్లయితే రోత మీడియా వలె ఒకేసారి 23 ఎడిషన్లు ప్రారంభించి ఉండేవాడు. నేను బ్లాక్మెయిల్ చేస్తాను, డీల్ మేకర్ని అని కూడా ఈ నీచుడు నన్ను నిందించాడు. బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించే బుద్ధే ఉంటే ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ జగన్ రెడ్డితో ఏకకాలంలో పోరాడాల్సిన అవసరం ఏముంటుంది నాకు? ఎవరినో బ్లాక్మెయిల్ చేసే బదులు ముఖ్యమంత్రులతోనే రాజీ పడిపోవచ్చు కదా. ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల అహంకార ధోరణుల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని నమ్మి పోరాడి ఆర్థికంగా ఎంతో నష్టపోయాం. అయినా చలించలేదు. నాతో సయోధ్య కుదుర్చుకోవటానికి జగన్ రెడ్డి కూడా రాయబారాలను పంపిన విషయం విజయసాయిరెడ్డికి తెలియదా? ఎంత కావాలి అని అడిగితే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పాలించండి చాలు అని నేను చెప్పిన విషయం మరిచావా? నన్ను డీల్ మేకర్గా అభివర్ణించారు కదా. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా నన్ను అనేక పర్యాయాలు కలిసావు కదా. ఏ డీల్ కోసం కలిసావో చెప్పు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణను బహిర్గతం చేయటం అనైతికం కనుక విజయసాయిరెడ్డి నా వద్ద ప్రస్తావించిన అంశాలను ఇప్పుడు నేను ఇక్కడ వెల్లడించడం లేదు. నెల రోజుల క్రితం కూడా ఈ రాజకీయ వికృత జీవి నన్ను కలిశాడు. ఎందుకు కలిశాడో చెప్పే దమ్ముందా అతగాడికి? తెలుగు రాష్ట్రాల వెలుపల ఎక్కడైనా తనతో బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం ఉందా అని సవాలు కూడా విసిరాడు. విజయసాయిరెడ్డి వంటి నీచుడు కూడా చర్చకు ఆహ్వానిస్తే వెళ్లకుండా ఉంటానా? నువ్వు నేను కలిసి ఢిల్లీలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం పెట్టుకుందాం. నీ సంగతి నా సంగతి ఏంటో తేల్చుకుందాం.
ముందుగా ట్వీట్స్ పెట్టడం, ఆ తర్వాత రహస్యంగా కలుసుకుని పైవాళ్ల ఒత్తిడితో చేశాను, నన్ను అపార్థం చేసుకోవద్దని వేడుకోవటం వెన్నుముక లేని ఈ నికృష్టుడికి అలవాటే. ముఖాముఖి చర్చకు సిద్ధం అన్నావు కదా, తాజా ట్వీట్లో వాగిన చెత్తకు ఇక్కడ సమాధానం చెప్పడం లేదు. మన ఇద్దరి మధ్య సాగే చర్చను ఏబిఎన్లో లైవ్ టెలికాస్ట్ చేద్దాం. మీ రోత ఛానల్లో కూడా లైవ్ టెలికాస్ట్ చేసుకోవటానికి అనుమతిస్తాను. కండిషన్స్ కూడా ఏమీ లేవు. నువ్వు ఆరోపించినట్టుగా నేను వెధవ పనులు చేసి ఉన్నా, ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి ఉన్నా, జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నన్ను వదిలిపెట్టేవారా? ఎంతగా రంధ్రాన్వేషణ జరిపినా ఏమీ దొరకనందునే కదా నా మీద ఒక్క కేసు పెట్టలేకపోయారు. ప్రభుత్వాలకు ఎదురు వెళ్ళటానికి నైతిక బలం ఉండాలి. అది నాకు పుష్కలంగా ఉంది. నీవు నైతిక బలం లేనందునే కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు. నీచ్ కమీన్ విజయసాయికి తెలియంది ఏంటంటే, ఆంధ్రజ్యోతి పత్రికను నేను ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ విషయం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియదు. మూతపడిన పత్రిక కార్యాలయాలను తెరిచిన తర్వాత మాత్రమే రాజశేఖర్ రెడ్డితో పాటు చంద్రబాబును కలిసి విషయం చెప్పాను. విజయవాడ వద్ద ఏర్పాటు చేసిన మినీ హైడల్ ప్రాజెక్టు విషయం కూడా చంద్రబాబుకు తెలియదు. ముఖ్యమంత్రుల మోచేతి నీళ్లు తాగే అలవాటు లేదు కనుకనే తల ఎత్తుకుని తిరుగుతున్నాను. ఇప్పటి వరకు నువ్వే నా ఇంటికి వచ్చావు, కానీ నేను నీ ఇంటికి రాలేదే. జగన్ రెడ్డి నన్ను నమ్మటం లేదు, దూరం పెట్టాడు అని కనిపించిన వారందరి దగ్గర ఏడ్చే నువ్వు రాజకీయ వ్యభిచారివి. రాజ్యసభలో పార్టీ ఎంపీలను చేర్పిస్తానని భారతీయ జనతా పార్టీ పెద్దలకు చెప్పి ముఖం చాటేస్తుంది ఎవరు? నువ్వు నమ్మదగిన వ్యక్తివి కావు, మోసగాడివి అని కేంద్ర హోంమంత్రి నిన్ను ఉద్దేశించి అనటం నిజం కాదా? అయినా ఓపెన్ హార్ట్ ప్రోగ్రాంకు సిద్ధంగా ఉండు. అన్ని విషయాలు అక్కడే తేల్చుకుందాం. నిజంగా నీది మనిషి పుట్టకే అయితే నీవు విసిరిన సవాలుకైనా సిద్ధపడు. లేని పక్షంలో నీచ మానవుడినని బహిరంగంగా అంగీకరించు. నీచ నికృష్ట విజయసాయిరెడ్డి, బెస్ట్ ఆఫ్ లక్ అని ముగించారు. షాయన్న స్పందన ఏంటో వేచి చూద్దాం.